నమస్తే వెల్కమ్ టు బీఆర్కే ఇన్ డెప్త్ నేను విజయ. తెలంగాణ రాజకీయాల్లో మరోసారి తీవ్ర ఉత్కంఠను రేపే పరిణామం చోటు చేసుకుంది. ఓవైపు ఓటుకు నోటు కేసు, మరోవైపు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం. ఈ రెండు అత్యంత సున్నితమైన రాజకీయంగా ప్రభావం చూపే కేసులు మళ్లీ చర్చలోకి రావడానికి కారణమైంది. సెంట్రల్ జోన్ పరిధిలోని నేర పరిశోధన విభాగానికి చెందిన డిజిటల్ ఎవిడెన్స్ ల్యాబ్లో జరిగిన అగ్ని ప్రమాదం సాధారణంగా ఇది ఒక ప్రమాదంగా భావించాల్సిన ఘటన అయినప్పటికీ జరిగిన స్థలం, అక్కడ ఉండే డేటా స్వభావం, సమయ పరిస్థితులు కలిసి ఈ అగ్ని ప్రమాదాన్ని రాజకీయంగా అత్యంత సున్నితమైన అంశంగా మార్చేశాయి. ఇక మాజీ మంత్రి కేటీఆర్ చేసిన సంచలన ట్వీట్ ఈ వ్యవహారానికి రాజకీయ రంగు మరింతగా అద్దింది. ఇక ఈ అగ్ని ప్రమాదం కాంగ్రెస్ ప్రభుత్వం పుట్టించిన తప్పుడు ఆధారాలను కప్పిపుచ్చే ప్రత్యామ్నాయమేనని అనుమానాన్ని ఆయన బహిరంగంగా వ్యక్తం చేయడంతో ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు కేంద్ర బిందువుగా మారింది. ఇక ఈ నేపథ్యంలో పోలీసులు అధిక వైపు తీవ్రమైన రాజకీయ ఆరోపణలుగా కొనసాగుతూనే ఉంటుంది. ఇక అగ్ని ప్రమాదం మంటలు ఆర్పినప్పటికీ ఈ ఘటన చుట్టూ రాజకీయ మంటలు మాత్రం ఇంకా రాజుకుంటూనే ఉన్నాయనేది ప్రస్తుత వాస్తవం. అలాగే ఈ అంశంపై చర్చించడానికి మనతో పాటు జూమ్లో జాయిన్ అవుతున్నారు డాక్టర్ మద్ది శ్రీనివాస్ రెడ్డి, టీపీసీసీ అధికార ప్రతినిధి, అలాగే బొల్లం మల్లయ్య యాదవ్ గారు, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే. వీరిద్దరు కూడా మనకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. ఇద్దరికి కూడా నమస్కారం అండి. నమస్కారం. చూసుకున్నట్టయితే ఏదైతే ఇప్పుడు కేటీఆర్ ప్రతిపక్షంగా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది, అంటే కావాలనే ఇది అగ్ని ప్రమాదంగా సృష్టించడం చేయడం జరిగిందన్నారు. దీనికి సంబంధించి ముందుగా శ్రీనివాస్ రెడ్డి గారు మీరేమంటారు చెప్పండి. గుడ్ ఈవినింగ్ అండి. బీఆర్కే న్యూస్ ప్రజానికానికి, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి వారికి, బొల్లం మల్లయ్య మాజీ ఎమ్మెల్యే గారికి అందరికి కూడా. ఇప్పుడు దీన్ని చాలా స్పష్టంగా చూసాము. దీంట్లో కేటీఆర్ గారు రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు. ఇది మనం గమనించినట్టయితే నాంపల్లిలో ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలో, అంటే సెంట్రల్ జోన్ పరిధిలోకి వస్తుంది. అది ఇంతకుముందు కూడా డీసీపీ సెల్పోలి గారు చాలా ప్రెస్ మీట్ లో అక్కడ మాట్లాడినప్పుడు చాలా స్పష్టంగా తెలియజేశారు. ఇది ఒక అగ్ని ప్రమాదంగానే భావించాలి, దీంట్లో కుట్ర కోణాలు లేవు, ఏం లేవు. మనం కేటీఆర్ గారు చేసి దీన్ని ఒక సంచలనం చేయడం అనేది ఆయనకి ఫస్ట్ నుంచి కూడా ఉన్నదే. అప్పుడు వాళ్ళ నాన్న కేసీఆర్ గారి ట్వీట్లు, ఇప్పుడు కేటీఆర్ గారి ట్వీట్లు రెండు కామన్ అయిపోయినాయి. అంటే వీళ్ళు ఏంటంటే ఏదో ఒకటి అనాలన్నట్టు, పబ్లిక్ ఏది జరుగుతుంది ఒకటి అనాలన్న ఉద్దేశం తప్ప ఎక్కడ ఏం లేదు. దీంట్లో ఏంటంటే ఆడియో వీడియో రికార్డులు కావచ్చు, అదేవిధంగా వాయిస్ కాల్ రికార్డులు కానీ అన్ని కూడా ఎలక్ట్రానిక్ డివైసెస్ కానీ, సో ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ మొత్తం కూడా అక్కడ ఉంటుంది. దాంట్లో దాని కొత్త బిల్డింగ్ కూడా కన్స్ట్రక్షన్ చేస్తుంది గవర్నమెంట్ ఇప్పుడు ఆల్రెడీ కూడా దాని వెనక భాగంలో. ఎందుకంటే అది నాంపల్లిలో మేము కూడా గమనించాం దాన్ని అక్కడ. సో ఇట్లాంటి పరిస్థితులు దీనికి రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు. ప్రమాదం జరిగినప్పుడు మనం ఏంటంటే ప్రమాదాన్ని ఫస్ట్ ఏంటంటే దాన్ని మనము ఒక రాజకీయ నాయకుడికి, ఒక పౌరుడుగా మనం ఫస్ట్ ఏంటంటే గమనించాలి, అక్కడ సానుభూతి వ్యక్తం చేయాల్సిన అవసరం ఉంది. కేటీఆర్ గారు అలా కాకుండా దాన్ని కూడా రాజకీయం చేయడం అనేది మనకు గమనిస్తున్నాం ప్రతి చోట కూడా. సో దీంట్లో జరిగింది ఏంటి, షార్ట్ సర్క్యూట్ జరగడానికి కూడా అవకాశం ఉంటుంది. దాంట్లో కరెంట్ కానీ ఎలక్ట్రానిక్ డివైస్ ఏంటంటే కొద్దిగా కూలింగ్ తక్కువ ఉన్నా కూడా, కంప్యూటర్ పరికరాలు ఎలక్ట్రానిక్ డివైస్ ఏంటంటే హెవీ కూలింగ్ ఉండాలి. ఒక్కొక్కసారి ఏసీ తక్కువ ఉన్నా కూడా, అట్లాంటి పరిస్థితుల్లో కూడా కూలింగ్ తక్కువ ఉన్న, ఇంకా సమ్మర్ సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి అట్లాంటి పరిస్థితుల్లో కూడా మరి అట్లాంటి అగ్ని ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉంది. మనం ఇంతకు కూడా చూసాం, డీజీ గారు కూడా విక్రమ్ సింహ అని కూడా చెప్పారు ఆయన చాలా స్పష్టంగా, మరి దీని మీద మేము దర్యాప్తు చేస్తున్నాం అన్నారు. అదేవిధంగా ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి సంబంధించిన ఒక అధికారి కూడా నాంపల్లి పోలీస్ స్టేషన్ లో దీని మీద ఫిర్యాదు చేయడం జరిగింది. సో ఇది కుట్ర కోణంలో జరిగిందా లేకపోతే ఇది ఫైర్ యాక్సిడెంట్ జరిగిందా అనేది వాళ్ళు దర్యాప్తు చేయాలి. సహజంగా ఇప్పటి వరకు నాకున్న సమాచారం ఏంటంటే ప్రాథమిక అంచనా ప్రకారం కూడా అది కుట్ర కోణం ఏమో అనిపించట్లేదు, కొద్దిగా ప్రమాదం జరగడానికి అవకాశం ఉందని దీనికి సంబంధించి చెప్తున్నారు. సో ఈ అధికారులు, ఈ ఫైర్ అధికారులు కూడా ఎవరైతే ఆ శ్రీదాస్ గారు వీళ్ళందరూ కూడా ఇందాక మనం మాట్లాడింది మనం చూసాం. దీనికి సంబంధించిన అన్ని కూడా మరి వాళ్ళు చూసి దీనికి సంబంధించినటువంటి ఎంక్వైరీ, ఎలాబొరేట్ ఎంక్వైరీ చేసి దానికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ చేస్తే తప్ప మనకు అర్థం కాదు. సో అదన్నీ చూసిన తర్వాత మనం అర్థం చేసుకోవాలి. ముందే దీనికి మనం ఏం అంటగట్టదు. దీంట్లో ఏంటంటే మీరు అన్నట్టుగా ఫోన్ ట్యాపింగ్ ఫైల్స్ ఉండొచ్చు, అదేవిధంగా నోటు కోట్ అన్ని ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఇంకా క్లారిటీ లేదు వాస్తవంగా చెప్పాలంటే. ఎక్కడ కూడా అలా ఏమున్నాయి అనేది ఎలక్ట్రానిక్ దాంట్లో ఏంటంటే సీజ్ చేసిన వస్తువులు ఉంటాయి. ఇట్లాంటి కేసులకు సంబంధించినటువంటి ఆడియో వీడియో డిజిటల్స్ కానీ ఇవన్నీ సంబంధించినటువంటి ఎలక్ట్రానిక్ డివైసెస్ అంటారు. ఒక నిమిషం శ్రీనివాస్ రెడ్డి గారు ఒక నిమిషం హోల్డ్ లో ఉండండి. బొల్లం, ఏదైతే ఓటుకు నోటు కేసు ఉందో దానికి సంబంధించి ఎవిడెన్స్ ఉన్నాయి, ఫోన్ ట్యాపింగ్ సంబంధించి కూడా ఎవిడెన్స్ ఉన్నాయి, ఇవన్నీ పోవడానికే చేశారని కూడా చెప్తున్నారు. అండ్ అసలు ఏమేమి కాలిపోయినాయి, ఏమున్నాయని కూడా ఇప్పటి వరకు ఎలాంటి విచారణలో చెప్పలేదు. దీనికి సంబంధించి మీరేమంటారు? అంటే కేటీఆర్ కావాలనే చేశారు ఇదని కూడా అంటున్నారు. శ్రీనివాస్ రెడ్డి గారు మీరేమంటారు దీనిపై? ఇప్పుడు ఒకటి విజయ్ గారు మీరు గమనించండి, ఇప్పుడు మల్లయ్య గారు ఏమంటున్నారంటే ఇది నిర్లక్ష్యంలో జరిగింది అంటున్నారు. ఇది ఏంటంటే ఫైర్ యాక్సిడెంట్. యాక్సిడెంట్ అంటే ప్రమాదము, అనుకోకుండా జరిగే సంఘటననే ప్రమాదం అంటారు. అవి అగ్ని ప్రమాదాల, రోడ్డు ప్రమాదాల, ఎలాంటి భూకంపాలు ఏదైనా జరగవచ్చు. సో ఇక్కడ జరిగింది ఏంటంటే అగ్ని ప్రమాదం. సో ఎలక్ట్రానిక్ డివైసెస్ ఏంటంటే కంప్యూటర్ పరికరాలు చాలా సెన్సిటివ్గా ఉంటాయి. ఎంత సెన్సిటివ్గా ఉంటాయంటే
ఇప్పుడు ఉదాహరణకి ఈ ఫోన్ మనం ఎక్కువసేపు వాడితే హీట్ అవుతుంది. హీట్ అయి పేలిపోయిన ఫోన్లు చాలా పేలిపోయిన కూడా మనం చాలా సందర్భాలు చూసాం. దీనికి కుట్రలకు తంత్రాలు ఏముంటాయి ఇక్కడ? ఇక్కడ రేవంత్ రెడ్డి గారికి ఓటుకు నోటుకి సంబంధించినటువంటి ఎలక్ట్రానిక్ డివైసెస్ కానీ రికార్డెడ్ ఎవిడెన్స్లు కానీ అల్లా ఉన్నట్టుగా ఇంతవరకు నాకైతే సమాచారం ఎక్కడ రాలే. విజయ్ గారు మీకు ఏమైనా వచ్చిందో ఆ సమాచారం ఉన్నదని? అక్కడ ఓటుకు నేటుకు సంబంధించిన ఫైల్ ఉన్నాయనో లేకపోతే మరి ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన ఫైల్స్ ఉన్నాయని కూడా ఎంతవరకు అయితే ఎక్కడ నాకైతే రాలే ఆ సమాచారం. సమాచారం లేదు, బట్ కేటీఆర్ దీన్ని ట్వీట్ చేశారు. కేటీఆర్ దీనిపై ట్వీట్ చేశారు. మేడం నేను అదే చెప్తున్నా. సెంట్రల్ డీసీపీ సెల్పోలే గారు చాలా స్పష్టంగా చెప్పారు, మేము ఇంకా ఎంక్వైరీ చేస్తున్నాము, తరువాత ఎంక్వైరీ జరగాలి. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ లో G+2 ఫ్లోర్స్ ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ ఫ్లోర్ లో జరిగింది. అక్కడ ఎలక్ట్రానిక్ డివైసెస్ ఉన్నాయి, అన్ని రకాల పరికరాలు ఉన్నాయి. డిపి మాన్ సింగ్ గారు కూడా చెప్పారు కదా, డీజీ పోలీస్ ఆ శ్రీదాస్ గారు కూడా చెప్పారు, దానికి సంబంధించిన డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ కూడా చెప్పారు. వాళ్ళు ఏమంటున్నారంటే పరికరాలు ఉన్నాయి తప్ప ఏ పరికరాలు ఉన్నాయి ఇంతవరకు క్లారిటీ లేదు వాళ్ళకు కూడా. ఎందుకంటే పరికరాలు అంటే కంప్యూటర్ మనకి బయట బోర్డు తలిగారు కదా, దీంట్లో ఈ రికార్డులు ఉన్నాయి, దాంట్లో ఈ రికార్డులు ఉన్నాయి తలిగారు కదా, మనకు తెలియదు. కాబట్టి ఏ పరికరాలు ఏంటంటే ఇంకా పోలీసు వాళ్ళు కానీ దానికి సంబంధించినటువంటి వాళ్ళు ఇంకా ఎంక్వైరీ చేసి ఇన్వెస్టిగేషన్ తరోగా చేసినప్పుడు మాత్రమే బయట తెలుస్తాయి. ఇక్కడ కేటీఆర్ గారు ఏంటంటే ఇప్పుడు జరుగుతున్నట్టు మున్సిపల్ ఎన్నికలకు ఈ రోజు జరిగిన ప్రమాదానికి ఎక్కడ సంబంధం లేదు. నేను రాష్ట్ర అధికార ప్రతినిధిగా చాలా స్పష్టంగా చెప్తున్నాను. ప్రమాదాలు అంటే అనుకోకుండా జరిగినాయి, దానికి ఏం సంబంధాలు ఉంటాయి దీనికి? ఇక్కడ మున్సిపల్ ఎన్నికలలో మేము 80% పైచిలకు మరి మున్సిపాలిటీలు కానీ కార్పొరేషన్ గెలుస్తాను గంటాపదని చెప్తున్నారు, మా సీఎం గారు చెప్తున్నారు, మా మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్తున్నారు, నేను కూడా చెప్తున్నా. దీనికి నో డౌట్ ఇక్కడ ఇవాళ ఇవాళ కేవలం ఉనికి కాపాడుకోవడం కోసం కేటీఆర్ గారు చేస్తున్నటువంటి డైవర్ట్ పాలిటిక్స్ తప్ప ఇక్కడ ఎక్కడ లేదు. డైవర్ట్ పాలిటిక్స్ చేయాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి గారికి ఏం పట్టిందండి? ఇవాళ డిపాజిట్ కోల్పోతున్న భయంతో కేటీఆర్ గారు ఉన్నాయి లేని అవాకులు చావకులు బేలటం తప్ప దీనికి ఎలాంటి సంబంధం అనేది నేను చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాను. ఎలక్ట్రానిక్ ఆయన ట్వీట్లు చేయడం అనేది చాలా కామన్. మీరు విజయ్ గారు ఒకసారి గమనించండి, ఏ సంఘటన జరిగినా కూడా మానవతా దృక్పథంతో ఆయన ఆలోచిస్తారు, దాన్ని రాజకీయం చేస్తారు. ఇలా ప్రమాదం జరిగింది, అక్కడ 4 వ్యక్తులు ఉన్నారు, అటెండర్ కూడా ఉన్నారు. మరి ఆ ప్రమాదం జరిగినప్పుడు వాళ్ళు తప్పించుకొని పాపం అదృష్టంగా బయటపడ్డారు. మరి అవన్నీ ఉంటాయి. దాదాపు 5 మిషన్లు వచ్చినాయి, ఫైర్ ఇంజన్లు వచ్చినాయి, 2-3 గంటలు వాళ్ళు కష్టపడి మరి దాని మంటలను అదుపులోకి తీసుకున్నారు వాళ్ళు. అవన్నీ వాళ్ళు చేసిందని మనం చూడాలి కదా. ప్రమాదం యాక్సిడెంట్ జరుగుతాయి. నేను బీయింగ్ అడ్వకేట్ చెప్తున్నాను, ప్రాక్టీసింగ్ అడ్వకేట్ గా. యాక్సిడెంట్ జరిగిందంటే ఎందుకు జరుగుతుంది? ఏదో జరుగుతుంది. ఏదో జరిగిందంటే అయిపోయింది కదా, మనం ఏం చేయాలి, రెమెడీ ఏం చేయాలని ఆలోచించుకోవాలి. అయితే శ్రీనివాస్ రెడ్డి గారు రాజకీయంగా విపక్షం గట్టిగా వాడుకుంటుందని మాజీ మంత్రి కేటీఆర్ పై, ఇది సాధారణంగా అగ్ని ప్రమాదం అయితే కాదు అని కూడా కేటీఆర్ గట్టిగా చెప్తున్నారు దీనిపై. అంటే ఇప్పుడు కాంగ్రెస్ ఏదైతే ప్రధాన అధికార పార్టీ అగ్ని ప్రమాదం ఇప్పుడు ఒక్కటండి విజయ్ గారు, ఒక్కటి ఇది అగ్ని ప్రమాదమే. ఒకవేళ కాదు అని అనుకుంటే పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తారు కదా. నాంపల్లి పోలీసు వాళ్ళకి ఆల్రెడీ కంప్లైంట్ కూడా ఇచ్చారు. FSL వాళ్ళు, ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ వాళ్ళు కంప్లైంట్ కూడా ఇచ్చారు. దానికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. అది వచ్చిందాక మనకు ఓపిక పట్టకుండా ఎట్లా? దాంట్లో ఫోన్ ట్యాపింగ్ కేసులు ఉన్నాయి, లేకపోతేనేమో ఓటుకు నోటు రికార్డులు ఉన్నాయి. ఎవరు చెప్పారు మనకు? ఎవరు చెప్పలేదు కదా. మీకు తెలుసా మేడం? నల్లునే నాకైతే రిపోర్ట్ ఎక్కడా లేదు. మనం అనుకోవటమే, మీడియాలో సోషల్ మీడియా అనుకోవడం తప్ప అలా ఏమన్నా ఎవరికి క్లారిటీ లేదు. నిజంగా అలా ఉండొచ్చు, మేబీ ఛాన్స్ అంతే కదా. ఇప్పుడు పోలీసు వాళ్ళు శిల్పవల్లి గారు చెప్పలేదు, మరి ఫైర్ ఆఫీసర్ శ్రీదాస్ గారు చెప్పలేదు, మరి శ్రీమాన్ సింగ్ గారు డీజీ వాళ్ళు ఫైర్ డిపార్ట్మెంట్ డీజీ గారు శ్రీమాన్ సింగ్ గారు ఎవరు చెప్పలేదు. దాంట్లో మనం ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాము? అప్పుడు వాళ్ళు ప్రైమాపేసీగా అక్కడ ఏంటంటే జరిగిన సంఘటన వాళ్ళు ఏదైతే కంప్లైంట్ ఇచ్చారో ఆ కంప్లైంట్ రిసీవ్ చేసుకున్నారో ఆ కంప్లైంట్ మీద ఇన్వెస్టిగేషన్ జరగాలి. జరిగిన తర్వాత కానీ చెప్పగలుగుతాము. ఒక్కోసారి డూప్లికేట్ ఉండొచ్చు, ఇంకొక చోట కూడా ఉండొచ్చు. దానికి సంబంధించిన రికార్డులు కూడా ఇప్పుడు ఎలక్ట్రానిక్ డిస్కులు కానీ అవన్నీ ఉన్నాయి. కొన్ని అయితే ధ్వంసంగా కాలిపోయినాయి, ధ్వంసం అయిపోయినాయి, పూర్తిగా కాలిపోయినాయి చెప్తున్నారు వాళ్ళు. ఏవి కాలిపోయినాయి దానికంటే క్లారిటీ లేదు. అవి ఏం కాలిపోయి తెలవాలంటే మరి అవన్నీ కూడా మనకు కొంత సమయం పడుతుంది. దానికి సంబంధించినటువంటి ఆఫీసర్లు చెప్పాలి తప్ప మనం చెప్పే సమస్య కాదు ఇక్కడ. ఎందుకంటే కేటీఆర్ శ్రీనివాస్ రెడ్డి గారు ఏదైతే మున్సిపల్ ఎన్నికల ముందు ఇలాంటిది జరగడము, కేటీఆర్ ట్వీట్ చేయడము ఒక విధంగా అధికార పార్టీ అయిన కాంగ్రెస్ కి ఒక మైనస్ గా తీసుకోవచ్చు అంటారా? ఇప్పుడు మీరు వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో మీరు ఎలాంటి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారంటే కాంగ్రెస్ పార్టీ ఎలా ముందుకెళ్లబోతుంది, ఎలాంటి హామీలు చూపించి ముందుకెళ్లబోతుంది అంటారు? మున్సిపల్ ఎన్నికల్లో మీ విజయం ఎలా ఉండబోతుంది అంటారు? ఇప్పుడు మేడం ఇది చాలా స్పష్టంగా ఈ రోజు జరిగిన అగ్ని ప్రమాదానికి ఇది మానవ తప్పిదాల వల్ల జరిగింది అయితే కాదు, ఇది ప్రమాదం వల్ల జరిగింది నేను అనుకోవటం ప్రైమపేసిగా ప్రాథమికంగా. సో దీనికి రాజకీయానికి ఎలాంటి సంబంధం లేదు. కేటీఆర్ గెలిచిన ట్వీట్ కి ఎలాంటి సంబంధం లేదు. నేను నాగార్జున సాగర్ మున్సిపాలిటీకి ఇన్ఛార్జి ఉన్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా నేను ఇక్కడే ఉండి చూస్తున్నాను. ఎక్కడ కూడా దీనికి సంబంధించినటువంటి ఎక్కడ కూడా మరి మాకు పర్ఫెక్ట్ గా ఇక్కడ మాది మున్సిపాలిటీ చూసుకున్నట్టయితే నాగార్జున సాగర్ లో మొత్తం 12 డివిజన్లు ఉన్నాయి.
12 డివిజన్లకు 12 డివిజన్లు 100% ఇక్కడ గంటాపదంగా గెలవడానికి అవకాశం ఉంది ఇక్కడ. ఇదే విధంగా రాష్ట్రంలో 116 మున్సిపాలిటీలు కావచ్చు, మరి అదే విధంగా 7 కార్పొరేషన్లు కూడా దాదాపు ఒక 80% అబోవ్ కూడా మేము గెలుస్తామని చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాం. దీన్ని కాపాడుకోవడం కోసం కేటీఆర్ గారు డైవర్స్ పాలిటిక్స్ చేస్తున్నారు తప్ప వేరే ఏం లేదు. ఆయనకి ఎక్కడ కూడా అవకాశం లేదు. ఇవాళ ఇంట్లోనే కుంపటి వచ్చింది, ఇంట్లో కుంపటి లాగా అయిపోయింది. సో కవిత గారిని ఆయన అదుపులు చేయలేకపోతున్నారు. కవిత గారు వేరు కుంపటి పెట్టారు, హరీష్ రావు గారు వేరు కుంపటి పెట్టారు. సో కేసీఆర్ గారు ఇంట్లో నుంచి వెళ్ళట్లేదు పెద్ద ఆయన. సో కేటీఆర్ గారు ఒక్కడే బట్టన్ వేసుకొని తిరుగుతున్నారు. తిరగడానికి ఆయనకి ఏమి కార్యకర్త నిల్చోవట్లేదు కదండి. కొన్ని చోట్ల వార్డు మెంబర్లే లేరు కదా, నిల్చోవడానికి అభ్యర్థులు కూడా లేని పరిస్థితి కదా వాళ్ళు. ఇవాళ ఎక్కడ ఉన్నారు మీరు రియల్ గా ఒక్కసారి గమనించండి మీరు మేడం. ఒక్కసారి నిజంగా మనం చర్చిద్దాం, మల్లయ్య గారిని కూడా అడుగుదాం. ఎందుకంటే ఇక్కడ మా ఖమ్మం జిల్లా ఉంది, మా దేదులాపురం మున్సిపాలిటీ, ఇక్కడ అభ్యర్థులే లేరు బీఆర్ఎస్ కొన్ని చోట్ల. వార్డులో కూడా నిల్చోబెట్టలేదు. ఖమ్మంలో ఉన్నటువంటి 5-6 మున్సిపాలిటీలు ఉమ్మడి జిల్లాలో ఉన్నట్టు ఎక్కడ అభ్యర్థులు లేని పరిస్థితి ఉంది. సో ఇక్కడ ఇలా కాంగ్రెస్ పార్టీ చాలా స్ట్రాంగ్ ఉంది. ఇక్కడ డైవర్షన్ పాలిటిక్స్ చేయాల్సిన అవసరం బీఆర్ఎస్ కు తప్ప కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ లేదు. ఇలా వాళ్ళు ఉనికి కాపాడుకోవడం కోసం కేటీఆర్ గారికి ట్వీట్ చేయడం, ప్రధాని రాజకీయం చేయడం తప్ప ఈ రోజు జరిగినటువంటి అగ్నిమాపక ప్రమాదానికి అది ఏదైనా జరిగిందో దానికి సంబంధించిన ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ జరిగిందని ఇది పూర్తిగా రాజకీయానికి సంబంధించిన అంశం కాదు నేను అనుకుంటున్నా. దీన్ని దయచేసి మనం రాజకీయం కాకుండా ఒక కుట్రకోణంలాగా ఆలోచించకుండా స్వతహాగా ముఖ్యమంత్రి గారే ఒక కేసులో నిందితుడు కాబట్టి వారు భవిష్యత్తులో ప్రమాదాన్ని నివారించుకోవడానికి అటువంటి దాన్ని బయటపడటం కోసం చేసిన ఒక పన్నాగం కుట్రలో భాగమే ఇది అని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. రైట్ శ్రీనివాస్ రెడ్డి గారు మీరేమంటారు? ఒకటే మేడం, దీనికి నేను రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఈ ప్రమాదానికి కాంగ్రెస్ పార్టీకి అది ప్రభుత్వానికి ఏ సంబంధం లేదు. దీని మీద శిల్పవల్లి గారు కూడా చాలా స్పష్టంగా మాట్లాడారు. ఆమె తర్వాత ఇన్వెస్టిగేషన్ చేస్తామని చెప్పారు. ఇన్వెస్టిగేషన్ చేయకముందే ముందు కూడా మనం ఏది మాట్లాడినా తప్పే అవుతుంది. ఇంకోటి మల్లయ్య గారు ఏమన్నంటే అధికార దాహం కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు లేదు. అధికారంలో కళ్ళు మూసుకునే పరిస్థితిలో కాంగ్రెస్ ఎప్పుడు లేదు. ఎందుకంటే కాంగ్రెస్ కి అధికారం కొత్త కాదు, జీవనది లాంటిది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ పోయినా కూడా ఎక్కడో ఒక రాష్ట్రంలో పుడుతుంది. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ చూసుకుంటే ప్రాంతీయ పార్టీ ఒకప్పుడు, ఇవాళ ఉప ప్రాంతీయ పార్టీ అయిపోయింది. ఉప ప్రాంతీయ పార్టీ కాస్త మరి వాళ్ళు ఏ స్థాయికి వచ్చిందో మనకు తెలిసి ఇలా పార్టీని కాపాడుకునే ప్రయత్నంలో మల్లయ్య గారు లాంటి పెద్ద మనుషులు కానీ అదేవిధంగా కేటీఆర్ లాంటి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు తప్ప ఏం లేదు ఇక్కడ. ఈ మరి మీరు గమనించండి స్పష్టంగా మేడం, ఇక్కడ గతంలో అసెంబ్లీ ఎన్నికలు చూసుకుంటే అక్కడ వచ్చినాయి తక్కువ సీట్లు వచ్చినాయి. ఆ తర్వాత పార్లమెంట్ కు వచ్చే వరకు ఉన్న 0 గుండు 0 వచ్చింది. ఇక మనం చూసినట్టయితే బై ఎలక్షన్ లో జూబ్లీహిల్స్ కానీ మరి సికింద్రాబాద్ కంటోన్మెంట్ కానీ పార్టీ ఉన్న కాసిందా బొంద పెట్టారు, దింపుడు గాలం ఆశ లేకుండా చేశారు. ఇక స్థానిక సంస్థల సర్పంచ్ ఎన్నికల్లో దాదాపు 70% గెలిచాము. ఇప్పుడు మేము ఏమని చెప్తున్నాం అంటే 80% గెలుస్తామని చాలా స్పష్టంగా చెప్తున్నాం. ఇక్కడ మేము ఉత్తర తెలంగాణలో కూడా మాకు కాంగ్రెస్ పార్టీ బీజేపీ తప్ప బీఆర్ఎస్ కి ఎక్కడ లేదు. దక్షిణ తెలంగాణలో కేవలం నా మాత్రం పోటీస్తుంది తప్ప ఏం లేదు. చర్చలో పాల్గొన్నందుకు ఎలాంటి రాజకీయాలు మీ విలువైన సమయాన్ని ఇచ్చి చర్చలో పాల్గొన్నందుకు ఇద్దరికి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది వాల్టి బీఆర్కే ది ఇన్ డెప్త్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్ తెలుగుడి సత్తా.